ఒక రాజు ప్యాలెస్ ఉంది, తండ్రి నీ ప్యాలెస్లో రాజు కింగ్ అనుకోండి, మీ నాన్న కింగ్ అనుకోండి. ఇప్పుడు పనోడు లోపలికి ఎంటర్ అయితే అప్పుడు ధైర్యంగా ఎంటర్ అవుతాడా, లేదా కొడుకు ధైర్యంగా ఎంటర్ అవుతాడా? గేట్ దగ్గరకు వచ్చారు, రే నేను కొడుకుని రాన్నాను అనుకో, వాళ్ళు సెల్యూట్ కొట్టి ఏం చేస్తారు, పంపిస్తారు. అరే సర్వెంట్ వస్తే, స్లేవ్ వస్తే, ఎవడరా నువ్వు అంటారు, ఫస్ట్ గెట్ అవుట్ అంటారు. ఎందుకు? ఆయన సన్ కాదు, స్లేవ్. సన్కి స్లేవ్కి డిఫరెన్స్ ఏంటంటే ఒకటే, స్పిరిట్ ఆఫ్ స్లేవరీ వర్సెస్ స్పిరిట్ ఆఫ్ అడాప్షన్. దత్తపుత్రాత్మతో ఆ వ్యక్తి ఏమవుతాడు? కొడుకు అవుతాడు. అదే దాస్యపాత్మనుడు ఏమవుతాడు? సర్వెంట్ అవుతాడు. నేను అడుగుతాను ఈరోజు, కలర్స్లో యేసుప్రభువు ప్రాణం అర్పించి దేని కొరకు? ఈ ట్రాన్సిషన్ జరగడానికి. దేనికండి? దాస్యపాత్మ నుంచి ఎక్కడ రావాలి? దత్తపుత్రాత్మకు రావాలి. ఆ దత్తపుత్రాత్మ వచ్చినప్పుడు ఎలా వస్తారు తెలుసా? ధైర్యంతో. ఎందుకంటే ఈరోజు సమయోచిత సహాయం మనకు లేదు, టైమ్లీ హెల్ప్ ఎందుకు లేదు, కృపా సింహాసనం ఎందుకు రాలేము? హెబ్రీ 4:16. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో ఎక్కడికి రావాలి? కృపా సింహాసనం యొద్దకు చేరుదాం. ఎలా చేరాలని? కృపా సింహాసనానికి ధైర్యముతో చేరాలి. నాట్ విత్ ఫియర్ బట్ విత్ కరేజ్. అవును, పాపులుగా కాదు, దాసులుగా కాదు, కానీ కుమారులుగా.